అమ్మా, ఏంటమ్మా గోరింటాకు పెట్టుకుంటున్నావా? అవునమ్మా, రా నీ కూడా పెడతాను. అమ్మా లేదమ్మా, ఇప్పుడు నేను పెట్టుకోను, నేను కోన్ పెట్టుకుంటానమ్మా. అది కాదే, ఇది చాలా మంచిదమ్మా, శరీరానికి పెట్టుకోవాలి, చలువ చేస్తుందమ్మా. సర్లే, ఇంకెప్పుడైనా పెట్టుకుంటాను. లేదమ్మా, ఆషాఢ మాసంలోనే పెట్టుకోవాలి. ఎందుకనమ్మా ఆషాఢ మాసంలో పెట్టుకోవాలి? అసలు ఎందుకమ్మా గోరింటాకు ఎర్రగా పండుతుంది? ఒకసారి గౌరీదేవి తన స్నేహితులతో ఆడుకుంటుండగా రజస్వల అయిందట. తన రుధిరం నుండి ఒక రక్తపు చుక్క నేలపై పడి ఒక మొక్క పుట్టుకొచ్చిందట. ఆ విషయం తన తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళని తీసుకొచ్చేలోగా అది పెద్ద వృక్షంలా అయ్యిందట. అప్పుడు ఆ వృక్షం పార్వతీదేవిని ప్రశ్నించిందట, నా వలన ఉపయోగం ఏంటని. అప్పుడు గౌరీదేవి వెళ్ళి ఆకులని తుంచగానే గౌరీదేవి చెయ్యి ఎర్రగా కందిపోయిందంట. అది చూసి తల్లిదండ్రులు గౌరీదేవి చెయ్యి ఎర్రగా కందిపోయిందని అనుకుంటుండగా, లేదు, నాకు నొప్పిగా లేదు, ఇంకా ఎర్రగా అందంగా కూడా కనిపిస్తుంది కదా అన్నదట. అప్పుడు చెప్పిందంట, ఎవరైతే నిన్ను ధరిస్తారో వారి చేతులు అలంకారంగా అందంగా కనిపిస్తాయి. అంతేకాకుండా ఇది ఋతుస్రావంలో ఉద్భవించిన మొక్క కాబట్టి ఆకుని ముద్దగా చేసి ఎవరైతే గర్భంలో ఉన్నవాళ్ళు బాలింతలు వాళ్ళు తింటారో వారికి గర్భాశయ రోగాలు రాకుండా ఉంటాయి, చలువ చేస్తుంది అని చెప్పారంట. మరి ఆషాఢమాసంలో ఎందుకు పెట్టుకోవాలి? ఇందులో ఆదివారం ఇంకా ఎందుకంత ప్రత్యేకం? ఇది వర్షాలు మొదలయ్యే సమయం. ఒక్కసారిగా వర్షాలు పడి వాతావరణం అంతా చల్లబడుతుంది. కానీ మన శరీరం అంతకుముందు ఎండాకాలం కనుక వేడి చేసి ఉంటుంది. గోరింటాకు పెట్టుకుంటే శరీరానికి కాస్త చలువ చేసి వాతావరణానికి అలవాటు పడుతుందని. ఇంకా ఈ కాలంలో చిన్న చిన్న సూక్ష్మక్రిములు పుట్టుకొస్తాయి. వాటి వల్ల వచ్చే రోగాలకి మనం దూరంగా కూడా ఉండొచ్చు. ఇంకా ఆదివారం ఎందుకంటే ఆడవాళ్ళకి వారమంతా ఎప్పుడేదో ఒక పని ఉంటుంది. ఆ రోజు కాస్త సమయం దొరుకుతుంది కనుక. ఈ కారణంగా కాస్త వాళ్ళకి పనికి విశ్రాంతి దొరుకుతుంది కదా. అమ్మా, అదంతా సరే గాని మరి గోరింటాకు పెట్టుకుంటే మంచి మొగుడు వస్తాడంటారు, ఎందుకని? గోరింటాకు ఎర్రగా పండిన స్త్రీ ఆరోగ్యపరంగా చాలా బాగా ఉన్నట్టు. తనని ప్రవర్తన బట్టి ఆడవాళ్ళలో హార్మోన్లు పనిచేస్తాయంట. దానివల్ల వాళ్ళు ఎలాంటి వారు, ఎంత ఆరోగ్యవంతులో తెలిసేదట. అలాంటి అమ్మాయికి పెళ్ళైతే భర్తతో దాంపత్యం బాగుంటుందని, వాళ్ళిద్దరూ బాగుంటారని, అలా మంచి మొగుడొస్తాడని చెప్తారు. అవునా? సరే అమ్మా, ఇప్పుడు నువ్వు పెట్టుకో, నీ పనుల్లో నేను హెల్ప్ చేస్తా. సాయంత్రం ఒక చిన్న పనుంది, ఆ తర్వాత నాకు కూడా పెట్టు, సరేనా? సరే తల్లి.